హాయ్ ఫ్రెండ్స్, కొంతమంది స్టూడెంట్స్ కి రివిజన్ ఎలా చేయాలో తెలియడం లేదు. మరికొంతమంది చాలా కష్టపడి చదువుతారు కానీ నెక్స్ట్ డే మర్చిపోతారు లేదా ఎగ్జామ్ రాసే ముందు మర్చిపోతారు. మనం ఎలా చదివామన్నది ఇంపార్టెంట్ కాదు, చదివిన విషయాలు ఎంతవరకు గుర్తున్నాయి, ఎగ్జామ్ లో ఎంతవరకు రాసామన్నదే ఇంపార్టెంట్. కానీ మన సొసైటీలో చాలా వరకు స్కూల్స్ లో గానీ కాలేజెస్ లో గానీ చదవడం అంటే ఆ నిమిషానికి చదివేసి దాన్ని గుర్తు పెట్టుకొని రేపు ఎగ్జామ్ లో రాసి వదిలేస్తే చాలు అనే ఒపీనియన్ తో ఉంది. ఇలా చదవడాన్ని ఏమంటారో తెలుసా? బట్టి పట్టడం అంటారు. బట్టి పట్టడం వల్ల మనం రేపు ఎగ్జామ్ లో సరిగ్గా రాయగలమేమో కానీ ఆ తర్వాత బట్టి పట్టింది ఎంత ట్రై చేసినా గుర్తుకు రాదు. ఎందుకంటే మన బ్రెయిన్ ప్రతి విషయాన్ని కొన్ని కనెక్షన్స్ ద్వారా గుర్తు పెట్టుకుంటుంది. మనం బట్టి పట్టినప్పుడు ఆ కనెక్షన్స్ సరిగ్గా పనిచేయవు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక లైబ్రరీకి వెళ్లారు, అక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి పీజీ వరకు అన్ని బుక్స్ మిక్స్ అయి ఉన్నాయి. అంటే ఏది సరైన ప్లేస్ లో లేదు, ఇష్టం వచ్చినట్టు పడేసున్నాయి. ఇలా ఉన్న పుస్తకాల నుంచి మీకు కావాల్సిన ఒక పుస్తకాన్ని వెతికి పట్టుకోగలరా? చాలా కష్టం. సేమ్ ఇలాగే మీరు బట్టి పట్టింది కూడా మీ బ్రెయిన్ లో ఎక్కడో ఒక చోట ఉంటుంది, అది సమయానికి గుర్తుకు రాదు. సో మీరు ఏదైనా విషయాన్ని గుర్తు పెట్టుకోవాలనుకుంటే మీ బ్రెయిన్ కి మంచి సిస్టమ్ ని అలవాటు చెయ్యాలి. మంచి సిస్టమ్ ని అలవాటు చెయ్యాలంటే చదివేటప్పుడు ఈ 5 మిస్టేక్స్ ని చెయ్యకండి. ఫ్రెండ్స్, మనందరి బ్రెయిన్ కి ఒక న్యాచురల్ వే ఆఫ్ మెమోరైజింగ్ లేదా లర్నింగ్ పవర్ అనేది ఉంటుంది. సో మీకు బ్రెయిన్ యొక్క న్యాచురల్ వే ఆఫ్ లర్నింగ్ ఏంటో చెప్తాను. దీనితో మీరు క్వశ్చన్ ఆన్సర్స్ ని ఫాస్ట్ గా నేర్చుకుంటారు. ఫ్రెండ్స్, కంటెంట్ లోకి వెళ్లే ముందు మాకు సపోర్ట్ గా ఈ వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైం గనక ఛానల్ ని విజిట్ చేసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. నంబర్ 1, నిమోనిక్స్ మెథడ్. మన బ్రెయిన్ లో చాలా పర్సెంటేజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇమేజెస్ రూపంలో సేవ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియన్ ఫ్లాగ్ అంటే వెంటనే మీ మైండ్ లో ఏం గుర్తుకొస్తుంది? ఇండియన్ ఫ్లాగ్ యొక్క దాని కలర్స్ మీ మైండ్ లో రన్ అవుతాయి. ఏదైనా వస్తువు గాని కంపెనీ గాని స్టార్ట్ చేసినప్పుడు ఆ కంపెనీ లోగోని ఎక్కువగా చూపిస్తారు. ఎందుకంటే మన బ్రెయిన్ ఆ ఇమేజెస్ ద్వారా ఆ కంపెనీని వెంటనే గుర్తుపడుతుంది అని. మన బ్రెయిన్ వినేదానికంటే చూసేదానినే ఎక్కువ గుర్తు పెట్టుకుంటుంది. సో చాలా మంది మెమొరీ గ్రాండ్ మాస్టర్స్ ఏం చెప్తున్నారంటే మన ఇమాజినేషన్ పవర్ ని బాగా వాడుకొని మనకేం కావాలో దాన్ని గుర్తుంచుకోవచ్చు అని. ఎగ్జాంపుల్ గా చైర్, ఫిష్, క్యాప్, సిగరెట్, క్యాలిక్యులేటర్ అనుకోండి. వీటిని ఎలా గుర్తు పెట్టుకుంటారు? ఒక 5 to 10 టైమ్స్ బాగా ప్రాక్టీస్ చేస్తారు. అలా ప్రాక్టీస్ చేసినప్పటికీ 100% గుర్తుంటాయా అంటే కొద్ది రోజుల వరకు బాగానే గుర్తుంటాయి, కానీ తర్వాత మర్చిపోతారు. అయితే మీరు నిమోనిక్స్ టెక్నిక్ ని వాడితే 1 టైం చదివినా చాలు, ఈజీగా గుర్తు పెట్టుకుంటారు. పైన చెప్పిన 5 వర్డ్స్ ని ఇలా ఇమాజినేషన్ చేసుకోండి. మీరిప్పుడు సింపుల్ గా ఒక చైర్ మీద ఫిష్ కూర్చొని సిగరెట్ స్మోక్ చేస్తూ మెజిషియన్ క్యాప్ పెట్టుకొని చేతిలో క్యాలిక్యులేటర్ పట్టుకుంది అనే పిక్చర్ ను ఊహించుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఈ పిక్ ని చూసారు కాబట్టి ఆటోమేటిక్ గా ఆ 5 నేమ్స్ మీకు గుర్తుకొస్తాయి. దీనినే నిమోనిక్స్ మెథడ్ అంటారు. ఈ మెథడ్ ని వాడుకొని చాలా నేమ్స్ గుర్తు పెట్టుకోవచ్చు. మీరు ఒక క్వశ్చన్ ని గుర్తుంచుకోవాలనుకుంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి వర్డ్ నేర్చుకోవాల్సిన పని లేదు. అందులోని కీవర్డ్స్ నేర్చుకుంటే చాలు. ఆ కీవర్డ్స్ ని నిమోనిక్స్ మెథడ్ లో మీకు నచ్చిన ఇమేజ్ రూపంలో గుర్తు పెట్టుకోండి. ఆ ఇమేజ్ కొంచెం లాజిక్ లేకుండా ఉంటే మీ బ్రెయిన్ కి బాగా నచ్చుతుంది. అందుకే నేను ఫిష్ స్మోక్ చేస్తున్నట్టు చెప్పాను. ఇప్పటి నుంచి ఏదైనా గుర్తుంచుకోవాలనుకుంటే నిమోనిక్స్ మెథడ్ ని క్రియేట్ చేసి గుర్తుంచుకోండి. ఇది నేను ఓన్ గా చెప్పడం లేదు, చాలా రీసెర్చెస్ కూడా చెప్తున్నాయి ఈ మెథడ్ ని యూజ్ చేసుకొని చాలా నేమ్స్ గుర్తు పెట్టుకోవచ్చు అని. నంబర్ 2, మ్యాచ్ ఇట్ టు క్యాచ్ ఇట్. ఒక విషయాన్ని బాగా గుర్తు పెట్టుకోవాలంటే దానిని మనం ఇంకొక వస్తువుతో గాని, మనం రోజు వెళ్లే ప్లేస్ తో గాని, మనం రోజు తిరిగే బైక్ లేదా బస్ తో కానీ మ్యాచ్ చేసుకోవాలి. అంటే మీకు తెలియని విషయాన్ని గుర్తుంచుకోవాలనుకుంటే తెలిసిన ఒక విషయంతో దాన్ని కనెక్ట్ చేయాలి. ఎలాగైతే ఒక ఫ్రెండ్ ని కొన్ని రోజుల తర్వాత చూసి అతనితో మనం గడిపిన కాలాన్ని గుర్తు చేసుకుంటామో అలాగే మనం కూడా ఒక విషయాన్ని నేచర్ తో కనెక్ట్ చేసుకొని గుర్తుంచుకోవాలి. అంటే మనకి ఎప్పుడు గుర్తుండే ఒక విషయంతో కనెక్ట్
చేయాలి. ఎగ్జాంపుల్ గా నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఈ విధంగా తెలిసిన పదాలతో మ్యాచ్ చేసుకొని తెలియని పదాలను గుర్తు పెట్టుకోవాలి. నంబర్ 3, హ్యావ్ ఏ స్మార్ట్ ప్లాన్. మీరు ఏ సబ్జెక్టు చదవాలి, ఏ చాప్టర్, ఏ క్వశ్చన్ ని చదవాలనుకున్నా ఫస్ట్ ఒక ప్లానింగ్ సెట్ చేసుకొని చదవాలి. ఫస్ట్ ఈజీగా ఉన్న చాప్టర్స్ చదవాలా లేక టఫ్ గా ఉన్న చాప్టర్స్ ని చదవాలా, నేను చదవడం స్టార్ట్ చేస్తే ఎలాంటి డిస్టర్బెన్స్ వస్తుంది అని ఆలోచించి చదవడం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మీరు చదివేటప్పుడు ఇంట్లో వాళ్ళు ఏదో ఒక పని చెప్పడం, బయట నుండి కొన్ని డిస్టర్బెన్స్ చేసేలా సౌండ్స్ వస్తాయి. సో ఏ టైంలో చదివితే డిస్టర్బెన్స్ ఉండదో తెలుసుకొని ఆ టైంలో చదవడానికి ట్రై చేయాలి. నంబర్ 4, వై రీడ్ ఇట్. మనం ఎందుకు చదువుతున్నాం, ఏం చదవాలనుకుంటున్నాం అనేది ఒక ఐడియా ఉండాలి. అసలు మనం ఏం చదువుతున్నామో తెలియకుండా ఆ పుస్తకం ఓపెన్ చేస్తే మన బ్రెయిన్ చదవడానికి రెడీగా ఉండదు. ఎంత చదివినా మనకు అర్థం కాదు. ఎలాగైతే మనం ఏదో ఆలోచిస్తూ ఎక్కడికో వెళ్ళి నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అని అనుకుంటామో, అదే విధంగా మనం ఏం చదువుతున్నామో తెలుసుకోకుండా చదవడం మొదలు పెడితే మన బ్రెయిన్ సిచ్యువేషన్ కూడా అలాగే ఉంటుంది. అందుకే ఒక బుక్ ని చదవబోయే ముందు మనల్ని మనమే ఇలా క్వశ్చన్ చేసుకోవాలి. నేనెందుకు బుక్ ని చదవాలి, ఈ బుక్ నుంచి నేనేం నేర్చుకుందాం అనుకుంటున్నాను, ఈ బుక్ చదవడానికి బెస్ట్ స్ట్రాటజీ ఏంటి. ఇలా ఈ 3 క్వశ్చన్స్ ని మనం ఒక బుక్ ని చదివే ముందు మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఒక క్లియర్ రోడ్ మ్యాప్ ఉంటే మన బ్రెయిన్ దానిని ఈజీగా అర్థం చేసుకుంటుంది. ఎటు వెళ్తున్నాం, ఎందుకు అటు వెళ్తున్నాం అనే క్లారిటీ మనకుంటే చాలు, మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అలాగే ఎందుకు చదువుతున్నాం అనే క్లారిటీ, ఎలా చదవాలనే స్ట్రాటజీ ఉంటే మనం ఏ సబ్జెక్ట్ అయినా ఈజీగా చదవగలం. నంబర్ 5, ఇంటరాక్ట్ విత్ బుక్స్ అండ్ ఫ్రెండ్స్. కొంతమంది స్టూడెంట్స్ ఒక పేరాగ్రాఫ్ మొత్తం చదివేస్తారు, కానీ ఆ పేరాగ్రాఫ్ ఎండ్ అయ్యేసరికి ఇంతకీ ఏం చదివాం, ఏం అర్థం కావడం లేదేంటి అని అనుకునే ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా? మీరు చదువుతున్న దాని మీద మీ బ్రెయిన్ కి బోర్ వచ్చేస్తుంది. దీంతో మీ బ్రెయిన్ అలా షికారుకెళ్తుంది. అంటే కేవలం చదువుతారు, ఇంట్రెస్టింగ్ గా చదవలేకపోతారు. ఇంట్రెస్టింగ్ గా చదవకపోతే మీరు ఎన్ని పేజెస్ చదివినా, పేరాగ్రాఫ్స్ చదివినా మీ బ్రెయిన్ కి ఎక్కదు. దీని నుంచి ఎలా బయటపడాలంటే మనం చదువుతున్న పుస్తకంతో ఇంకొంచెం ఇంటరాక్ట్ అవ్వాలి. అంటే మీరు చదువుతున్న పేరాగ్రాఫ్ లో ఇంపార్టెంట్ పాయింట్స్ ని అండర్లైన్ చేసుకోవాలి. మీరు ఒక ఆన్సర్ ని చదువుతున్నప్పుడు అందులోని ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ మీకు అర్థమైన ఆన్సర్ ని మరో నోట్స్ లో రాసుకోవాలి. ఇది మీ రివిజన్ ని మరింత ఈజీగా చేస్తుంది. అలాగే మీరు చదివేది మరింత ఇంట్రెస్టింగ్ గా ఉండాలంటే మీరు చదివిన దాన్ని నోట్స్ లో కొంచెం కొత్తగా రిఫ్రెష్ చేయండి. అంటే మీ బుక్ లో ఉన్నది ఉన్నట్టుగా కాకుండా మీ ఓన్ వర్డ్స్ లో రాసుకోండి. దీనితో మీ బ్రెయిన్ దాన్ని మీ ఓన్ రైటింగ్ గా అర్థం చేసుకొని ఎక్కువ రోజులు గుర్తుండేలా చేస్తుంది. ఎగ్జామ్ 1 డే బిఫోర్ మీరు ఓన్ గా రాసుకున్న నోట్స్ ని ఒకసారి రివిజన్ చేస్తే చాలు. ఫ్రెండ్స్, ఈ లెర్నింగ్ సిస్టమ్ గురించి మీరు మీ ఫ్రెండ్స్ తో కూడా చెప్పి వాళ్ళతో కలిసి చదవండి. అప్పుడు మీకు సబ్జెక్ట్ ఇంకా బాగా అర్థమవుతుంది. ఎప్పుడైతే మీరు చదివింది అర్థం చేసుకొని వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారో దానిని మీరు లైఫ్ లో మర్చిపోలేరు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్పిన ట్రిక్స్ ని ఫాలో అవ్వండి. తక్కువ టైంలోనే ఎక్కువ చదవగలుగుతారు అండ్ మీరు చదివింది బాగా అర్థం చేసుకొని ఎక్కువ రోజులు గుర్తు పెట్టుకోగలుగుతారు. ఈ వీడియో మీకు నచ్చితే మాకు సపోర్ట్ గా లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు ఈ వీడియోలో బాగా నచ్చిన పాయింట్ ని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.